గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఏంటి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, దిస్ ఈస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 1,51,000 చేంజ్ వరకు ఉంది. సో ఇదే గోల్డ్ ప్రైస్ అనేది మనం చూసుకున్నట్లయితే 1,53,000 చేంజ్ దగ్గర కూడా వెళ్ళింది. ఇదే గోల్డ్ ప్రైస్ మనం 1 మంత్ బ్యాక్ గనక మనం చూసుకున్నట్లయితే 1,35,000 దగ్గర కూడా అక్కడ మనం చూసాం. సో ఇది మొత్తం కన్సాలిడేషన్ ఫేజ్. గోల్డ్ పడలేదు, కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. ఐ మీన్ సైడ్ వేస్‌లో ఉంది. ఒకవైపు అక్కడ, ఒకవైపు ఇక్కడ గోల్డ్ అనేది ఒక సైడ్ వేస్‌లో ఉంది మాత్రమే. కానీ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గలేదు. గోల్డ్ ప్రైస్ అనేది తగ్గడం అంటే ఎప్పుడు తగ్గుతుందంటే గోల్డ్ ప్రైస్ 1,20,000 ఐ మీన్ 24 క్యారెట్ ఒక 10 గ్రామ్స్ అనేది 1,20,000 దగ్గరికెళ్తే అప్పుడు తగ్గినట్టు. సో ఇప్పుడేంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రిటర్న్స్ ఇచ్చినాయో సో ఇప్పుడు అదే రిటర్న్స్ అనేది చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ రిటర్న్స్ అనేది ఈ ఇయర్‌లో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమా కాదా అని మీకు ఒక క్వెషన్ మార్క్ రావచ్చు. మీకు చెప్పేదేంటంటే ఫిజికల్‌గా గోల్డ్ అనేది మీరు నెక్స్ట్ లెవెల్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకే మీరు పెట్టుకోండి ఫిజికల్ గోల్డ్ అనేది. అదే మీరు డిజిటల్ గోల్డ్‌లో మీరు తీసుకున్నట్లయితే ఈటీఎమ్స్ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల గోల్డ్ ఉన్నాయి డిజిటల్ గోల్డ్. సో అందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఫోన్‌పే యాప్స్ ఉన్నాయి, గూగుల్ పే యాప్స్ ఉన్నాయి. ఫోన్‌పే యాప్స్‌లో మీరు అక్కడ గోల్డ్ మీద పర్చేస్ అక్కడ గోల్డ్ బటన్ ఉంది. అక్కడ మీరు పర్చేస్ చేయొద్దని సెబీ అనేది చెప్పింది. అది మా రెగ్యులేటర్ కింద రాదు. సో సెబీ రెగ్యులేటర్ కింద కొన్ని గోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అందులో ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేస్తే పోతదని కాదు. కానీ సెబీ రెగ్యులేటర్ లేదు. అంతే అంతవరకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గుతుంది. సో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని మీకు క్లియర్ కట్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో మన బ్యాంక్స్ అనేది గోల్డ్ అనేది పర్చేస్ చేసేది. ఎందుకు? రిజర్వ్స్ కదా. ఇప్పుడు డాలర్‌కి అగైనెస్ట్‌గా రూపీ వాల్యూ అనేది మనకి పడిపోతుంది. ఇప్పుడు 93 దగ్గర చేంజ్ ఉంది. అదే డాలర్ పడిపోతుంది. ఇప్పుడు డాలర్‌కి అగైనెస్ట్‌గా బ్రిక్ నేషన్స్ అనేది ఒక కరెన్సీ తీసుకురావాలనుకున్నారు. ఆ కరెన్సీ గోల్డ్ అవ్వచ్చు, ఇంకేదన్నా వీరందరూ కలిపి ఒక కరెన్సీ కూడా వీళ్ళు జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు గోల్డే అనుకుంటున్నారు చాలా మంది. సో అందుకే గోల్డ్ ప్రైస్ అనేది అప్పుడు రిజర్వ్ బ్యాంక్స్ కొనింది కాబట్టి అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. యూజువల్లీ వాళ్ళు నార్మల్‌గా వాళ్ళు గోల్డ్ కొన్నారబ్బా! మన రిటైలర్సే గోల్డ్ వాళ్ళందరూ కొంటున్నారు. ఫ్యూచర్‌లో గోల్డ్ మళ్ళీ పెరుగుతుందని ఒకేసారి అందులో పంపించేసారు. గోల్డ్ మెల్లగా పెరిగింది. అదొక రీజన్. మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గిద్దంటే సో ఇక్కడే కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉంది. గోల్డ్‌లో కూడా నెగెటివ్ రిటర్న్స్ చూసారు. ఎవరు చూసారంటే 1,80,000 దగ్గర ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేసారో వాళ్ళందరూ ఇప్పుడు నెగెటివ్ రిటర్న్స్ చూసారు. 1,80,000 దగ్గర ఎవరైతే పర్చేస్ చేసారో ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయలేరు. ఇప్పుడు ఆ గోల్డ్ అమ్మాలనుకున్నా గానీ 151,000 వరకు మాత్రమే వాళ్ళు అమ్మగలరు. సో చూడండి ఎంత నెగటివిటీ ఐ మీన్ ఎంత నెగెటివ్‌లో ఉందో గోల్డ్. ఇప్పుడు సిల్వర్ గురించి మనం మాట్లాడదాం. సిల్వర్ అనేది నెక్స్ట్ లెవెల్ వాలటాలిటీ. సో ఇప్పుడు సిల్వర్‌కి ఆల్టర్‌నేట్ కూడా కొన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకురావడం ఐ మీన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో చైనాలో కొన్ని సెక్టార్స్‌లో వాళ్ళు సిల్వర్ అగైనెస్ట్‌గా సిల్వర్ ఆల్టర్‌నేట్‌గా ఒకటి ఇది యూజ్ చేస్తున్నారని విన్నాం. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్. దాన్ని ఇండస్ట్రియల్ మెటీరియల్ మాత్రమే చూడాలి. 4,00,000 దాకా ఎళ్ళింది బాస్. 4,00,000 దాకా ఎళ్ళిన సిల్వర్ ఎవరు యూజ్ చేయరు ఇండస్ట్రీలో. ఇప్పుడు సోలార్ ప్లాంట్స్‌లో గానీ, ఇంకోటేంటంటే ఈవీస్ బ్యాటరీస్‌లో గానీ, చిప్స్‌లో గానీ సిల్వర్ అనేది యూసేజ్ చేస్తారు. 4,00,000 పెట్టి వాళ్ళు ఈవీ బ్యాటరీస్‌లో వాళ్ళందరూ యూజ్ చేస్తే సో దానివల్ల ప్రైస్ అనేది పెరుగుతుంది. ఆటోమొబైల్ కాస్ట్ పెరుగుతుంది. ఇంకా గ్లోబల్‌లో ఉన్న ఏదైతే మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ అది నెక్స్ట్ లెవెల్ పెరిగిద్ది. సో అందుకనే సిల్వర్‌ని సిల్వర్ లాగే చూడాలి. అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్. ఇండస్ట్రియల్ మెటీరియల్ లాగే మనం పెట్టాలి. సో అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే రిటర్న్స్ వస్తాయా రాదా అనేది వస్తది. కానీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా కొంచెం టైం పడతది. మినిమమ్ 2, 3 ఇయర్స్ వరకు టైం పట్టిద్ది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో చూసుకుంటే. నెక్స్ట్ సిట్యుయేషన్స్ మారొచ్చు, మారకపోవచ్చు అది ఎవరికీ తెలీదు. సో గోల్డ్ అండ్ సిల్వర్‌లో అది. సో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఫిజికల్ అయితే మీరు కొంచెం అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకున్నట్లయితే అదే మీరు ఫిజికల్‌గా మీరు ఒక కన్జంప్షన్ అయితే గోల్డ్ మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ కన్జంప్షన్ మీరు ఒక రింగ్ గాని అలాంటివి మీరు తీసుకుంటే మీరు ఒక 10% మీకు డిప్రిషియేట్ అవుతది. ఎందుకంటే దాన్ని కాల్చి ఇంత చేస్తారు. దానిపైన ప్యూరిటీ చెక్ చేస్తారు. అక్కడ మీకు కొంచెం తగ్గొచ్చు. అండ్ ఇదే గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో మీరు చూసుకున్నట్లయితే కొలాటరల్ పెట్టుకోవచ్చు బ్యాంక్ దగ్గర. అదే మీరు ఆర్నమెంట్ కాకుండా కాయిన్స్ రూపంలో గాని, బార్స్ రూపంలో గాని మీరు తీసుకున్నట్లయితే అక్కడ మీరు కొలాటరల్ పెట్టుకోవడానికి కూడా మీకు యూజ్ లేదు. ఫిజికల్ సిల్వర్ అనేది ఎక్కడన్నా మీకు ఇంట్లో ఒక కేజీ ఫిజికల్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. మీరు ధైర్యంగా బయటికెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తది. అదే డిజిటల్ అయితే అంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే అసలు రాదు. సో మీరు సిల్వర్ అయినా, గోల్డ్ అయినా కొంచెం చూసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఫిజికల్‌గా అయినా, డిజిటల్‌గా అయినా. లాంగ్ టర్మ్ అయితే డిజిటల్ అయితే బెస్ట్ అని చాలా మంది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిల్వర్‌లో అయితే
ఫిజికల్‌గా అంటే మీరు 50% మీకు డిప్రిషియేట్ అవుతది. 40-50% మీకు డిప్రిషియేట్ అవుతది. ఫిజికల్ సిల్వర్ అంటే మీకు యూజ్ ఉంటేనే ఫిజికల్ సిల్వర్ తీసుకోండి. యూజ్ లేకపోతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లాంగ్ టర్మ్‌లో సిల్వర్ గాని, గోల్డ్ గాని మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా గాని, ఏది బెస్ట్ ఫండ్ మనం చూస్ చేసుకోవాలన్నా గాని, మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా ఎంఎఫ్‌డిస్ మేము పాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన వాళ్ళ నంబర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఎంఎఫ్‌డిని కాంటాక్ట్ అవ్వండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్ గ్రోత్ చేసుకోండి. థాంక్ యూ.